శ్రీమాత్రే నమః. దసరా అవతారాల్లో మొదటి అవతారమైనటువంటి శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి యొక్క మహిమను తెలుసుకుందాము రండి. బాలా త్రిపుర సుందరీదేవి లలితా మహాత్రిపుర సుందరీదేవి యొక్క బాల్య రూపమండి. ఆమెను సాధారణంగా 10 సంవత్సరాల వయసులోని బాలికగా భావిస్తారు. ఈ అవతారం శుద్ధత, పవిత్రత, సౌందర్యం, జ్ఞానం, కరుణలకు సంకేతంగా ఉంటుంది. బాలా త్రిపుర సుందరీదేవి శక్తి యొక్క మూల రూపమండి. ఆమె మణిద్వీపంలో నివసించే లలితా మహాత్రిపుర సుందరీదేవి యొక్క కౌమార రూపం. 3 లోకాలకు అధిష్టాత్రి అయిన త్రిపుర సుందరి బాలా రూపంలో సౌందర్య స్వరూపిణిగా దర్శనమిస్తుంది. బాలా త్రిపుర సుందరీదేవి 3 నేత్రాలతో చంద్రమౌళిగా సుందరమైన కాంతితో తళుక్కుమంటూ ఉంటుంది. ఆమె చేతుల్లో పాశం, అంకుశం, పుష్పబాణం, చాపం ధరించి ఉంటుంది. ఆమె కాంతి సూర్యకాంతిలా ప్రకాశిస్తూ భక్తులను రక్షిస్తూ ఉంటుంది. బాలా త్రిపుర సుందరి దేవిని ఉపాసించడం వలన జ్ఞానం, ఐశ్వర్యం, ఆత్మశక్తి పెరుగుతాయండి. చిన్న వయసులోనూ పరబ్రహ్మ స్వరూపిణి అయిన దేవిని ధ్యానించడం ద్వారా మనస్సు పవిత్రమవుతుంది. ఈ అవతారం సౌమ్యత్వం, పవిత్రత్వం, జ్ఞాన ప్రదానం, శక్తి సంపత్తి యొక్క రూపకము. పూర్వము తారకాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుని నుండి నా వధ చేయగలవాడు శివకుమారుడే అవ్వాలి అనే వరం పొందుతాడు. అప్పుడు దేవతలందరూ శివపార్వతులను కుమారస్వామి అవతరణ కోసం ప్రార్థనలు చేస్తారు. ఈ సందర్భంలో శక్తి స్వరూపిణి అయిన లలితా మహాత్రిపుర సుందరీదేవి తన శక్తి యొక్క ఒక భాగాన్ని విడదీసి భూలోకంలోకి బాలిక రూపంలో అవతరించింది. ఈ రూపమే బాలా త్రిపుర సుందరీదేవి. అమ్మ 3 లోకాలకు అందాన్ని, శక్తిని, జ్ఞానాన్ని ప్రసాదించే తల్లి కావడం వల్ల ఆమెను త్రిపుర సుందరి అని పిలుస్తారు.